నమస్కారం. టీవీ9 ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. దిల్ రాజును ఒకప్పుడు సమ్మర్ రాజు అనేవారు. ప్రతి సమ్మర్కి ఒక మూవీ విడుదల చేసి సూపర్ హిట్ అందుకునేవారు దిల్ రాజు. ఆయన ఇప్పుడు సంక్రాంతి రాజు. ఈ సంక్రాంతి కానుకగా రేపు శతమానం భవతి సినిమాను విడుదల చేస్తున్నారు. శర్వానంద్ హీరో. ప్రేమం ఆ సినిమాల ఫేమ్ అనుపమ హీరోయిన్గా యాక్ట్ చేసింది. 2 పెద్ద సినిమాలు ఆల్రెడీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తన సినిమాని తీసుకొస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాకు నిర్మాతతో పాటు వచ్చేసింది హీరోయిన్ అనుపమ. హలో అండి. హాయ్. ఇద్దరికి భోగి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్. థ్యాంక్ యూ. రాజు గారు, మిమ్మల్ని ఫస్ట్ అడగాలి. ఈ సీజన్ సంక్రాంతి సినిమాల సీజన్ అయినా కూడా 2 పెద్ద సినిమాలు 150-100, అందులో శతమానం భవతి అంటే ఏంటి కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే కొందరు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు కదా. చిరంజీవి గారిది 150, బాలకృష్ణ గారిది 100, శర్వానంద్కి 25. ఓ సిల్వర్ జూబ్లీ. సో బేసిక్ కూడా అంటే 2016లో 4 ఫిలిమ్స్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ అన్ని మూవీస్ సక్సెస్ఫుల్గా ఆడాయి. పాయింట్ 1. పాయింట్ 2, ఈ శతమానం భవతి ఇస్ ఎ బేసిక్ స్టోరీ, ఈజ్ ఏ సంక్రాంతి ఫెస్టివల్ పైన ఉంటుంది. సో ఇది డెఫినెట్గా ఇప్పుడు ఓవర్సీస్లో ఆల్రెడీ రిలీజ్ అయింది సినిమా, యూఎస్లో 1 డే బిఫోర్గా రిలీజ్ చేశాము. సో అక్కడ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అంటే ఈజ్ ఏ ఫెస్టివల్ ఫిలిం. సో రేపు ఫ్యామిలీస్ ఇక్కడ ఆల్రెడీ మమ్మల్ని టికెట్స్ అడుగుతున్నాయి కూడా, 30 టికెట్స్ 20 టికెట్స్. సో ఎవ్రీ ఫ్యామిలీ వెళ్ళి వాచ్ చేసే సినిమా. సో దిస్ రైట్ రిలీజ్ ఫర్ ఫెస్టివల్. ఓకే అనుపమ, ఇది మీకు యాప్ట్ ఫిలిం అనుకుంటా? మీకు అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ద క్యారెక్టర్ ఐ డూ ఇన్ ద ఫిల్మ్ ఇస్ నిత్య. ఇట్స్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఇట్స్ వెరీ రిలేటబుల్. సో అండ్ ద ఫిల్మ్ ఆల్సో ఇట్ has come out really well. So really happy and blessed to be a part of this film, and thank you Raju garu for giving me an opportunity. అనుపమని తీసుకెళ్ళి మీకు ఎలా అనిపించింది? ఎక్కువ ఫోకస్ అనుపమ పైనే ఉంటుంది సినిమాలో నేను అనుకుంటున్నాను. లేదండి, దిస్ ఫిలిం ఇస్ ఏ మేజర్గా ఇస్ ఏ 4 క్యారెక్టర్స్. ప్రకాష్ రాజ్ గారు, జయసుధ గారు అండ్ శర్వానంద్ అండ్ అనుపమ. సో నెక్స్ట్లో నరేష్ గారు, ఇంద్రజ. నెక్స్ట్ ఈజ్ మిడిల్ జనరేషన్, అబౌట్ 3 జనరేషన్ అన్నట్టు. ప్రకాష్ రాజ్ గారు, జయసుధ ఒక జనరేషన్ అయితే, నరేష్ గారు, ఇంద్రజ ఒక జనరేషన్, హీరో అండ్ అనుపమ ఒక జనరేషన్. 3 జనరేషన్స్ మీద ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ అ వెరీ మెయిన్ క్యారెక్టర్స్ అన్నట్టు. ఇవి ప్రతి ఒక్కరు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇవాళ యుఎస్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్లో కొన్ని వెబ్సైట్స్ కూడా రాశాయి ఒక్కొక్క క్యారెక్టర్ని డిఫైన్ చేస్తూ, అంటే ఎంత బాగా స్టార్ కాస్ట్ని డిజైన్ చేశారని. సో రేపు మా తెలుగు ప్రేక్షకులు ఇక్కడ చూసిన వాళ్ళు కూడా అదే చెప్తారు. ఎవ్రీవన్ ఇస్ ఇంపార్టెంట్. డేట్స్ మీకు ఎలా దొరికాయండి? ఎవరు చూడు అందరూ బిజీ పర్సన్సే. అంటే ఇది చాలా రోజుల నుంచి స్క్రిప్ట్ వర్క్ చేసి ప్లాన్డ్గా షూటింగ్ చేసామండి. అంటే షూటింగ్ కూడా నా 22nd ఫిలిం ఇది. నేను ఏ సినిమా ఇన్ని తక్కువ రోజుల్లో తీయలే. సో ఈ సినిమాను ఒక 49 డేస్లో అద్భుతమైన విజువల్గా కానీ, విజువల్ ట్రీట్, పర్ఫార్మెన్స్లు అందరూ చాలా కోఆపరేట్ చేశారు ఆర్టిస్టులు. అంటే అనుకున్న డేట్ 2 షెడ్యూల్స్ వేసుకొని అవుట్డోర్ వెళ్ళిపోయి చేశాము. సో అందుకే మాకు ఎక్కడ కాంప్లికేటెడ్ కాలేదు డేట్స్ విషయంలో. సో అందరు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఒకసారి శతమానం భవతి సినిమా ట్రైలర్ చూద్దాం. ఈ సంక్రాంతికైనా పిల్లల్ని రమ్మని చెప్పండి. నెక్స్ట్ వీక్ మనం ఇండియా వెళ్తున్నాం. ఇండియానా? వై? తాతయ్యని అమ్మమ్మని చూడ్డానికి. తిరుపతి లడ్డు, అన్నారం ప్రసాదం, నీ చేతి కాఫీ, వీటి టేస్టే వేరు. రాజు గారు, సినిమా అంతా సంక్రాంతి నేపథ్యంగానే సాగినట్టు కనిపిస్తుంది. అంటే ఈ మూవీ అంతా సంక్రాంతికి ఒక 10 డేస్ ముందు స్టార్ట్ అయ్యి సంక్రాంతి నెక్స్ట్ డేకు 10 డేస్లో జరిగే సినిమా అన్నట్టు. సో అందుకే ఇందాక నేను చెప్పినట్టు ఇది సంక్రాంతికే రిలీజ్ కావాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఈ మూవీకి. సో డెఫినెట్గా రేపు ఆడియన్స్ అందరూ దే ఫీల్, అంటే సంక్రాంతి రోజుల్లో మన విలేజ్లో కానీ, మన ఇంట్లో కానీ, మన కుటుంబ సభ్యుల మధ్య జరిగే మూమెంట్స్ కానీ అదే సినిమా. సో చాలా ప్లెజెంట్గా, ఎంజాయబుల్గా ఉంటూ మంచి ఫెస్టివల్ ట్రీట్ ఫీలింగ్.
అయితే ట్రైలర్ చూస్తే నాకు ఒకటి అనిపించిందండి, ఇప్పుడు అమీర్పేట్ మొత్తం రోడ్లన్నీ కూడా ట్రావెల్ బస్సులతో నిండిపోయి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇది చూస్తుంటే నాకు అనిపిస్తుంది అసలు ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, హ్యాపీగా టికెట్ తీసుకొని శతమానం భవతి చూస్తే సరిపోతుంది లేదు లేదు, అదే అంటే అదే తప్పు. మా సినిమాల కాన్సెప్టే అది. సో మనం ఎక్కడో ఉండడం కాదు, మా ఫెస్టివల్ అనేది మనకు ఒక సాంప్రదాయము, ఒక మనకు ట్రెడిషన్లో ఉంది, అందరం కలిపి చేసుకోవాలి. ఏదో ఒక రోజు వెళ్ళేసి వచ్చామా పండగ అని కాదు. పండగ అంటే ఆ వారం రోజులు ఒక పాత రోజుల్లో మనం అందరం కలిపి చేసుకునే వాళ్ళం, అలా చేసుకోవాలి. వీఆర్ మిస్సింగ్ అనేది సినిమాలో విత్ ఎంటర్టైన్మెంట్గా చెప్పడం జరిగింది. అంటే ఆ వారం రోజులు ఎలా ఉండేది, మనకు ఎలా జరిగేది, మనకు ఎలా అమ్మ వాళ్ళు కానీ నానమ్మలు అమ్మమ్మలు మనకు ఎలాంటి పిండి వంటలు చేసేవాళ్ళు. ఇవాళ ఏంటి వెళ్ళంకి ఫుడ్కు ఎక్కడో ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని తింటున్నాం, అది కాదు కదా. ఎలా ఉండేది, ఏం మిస్ అవుతున్నాం అనేది సినిమా. ఓకే, సో వెళ్ళాలంటారు ఊరికి? తప్పకుండా. ఫెస్టివల్ అనేది అందరం కలిసి చేసుకునేది. రైట్. అనుపమ, యు ఆర్ ఫ్రమ్ కేరళ. మీకు అక్కడ ఓనం ఫేమస్ కదా, ఇక్కడ మాకు సంక్రాంతి. మీకు తెలుసా సంక్రాంతి గురించి, దాని స్పెషాలిటీస్? Like before joining this film, naku like I had no idea about this, what is Sankranti and what happens here. Kani like when I joined the film, the 49 days, anni roju it was like Sankranti. Every day we were celebrating one or the other thing. It's like lot of people together. It's like a family, and in family we speak a lot, we celebrate, and when you saw the song itself, you got an idea about the film. So throughout the film, it's related to Sankranti and the celebrations. ఓనం నచ్చిందా, సంక్రాంతి నచ్చిందా? Both of them. Now I like Sankranti also. సంక్రాంతి బాగా నచ్చింది. రాజు గారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ లైఫ్లో సంక్రాంతి? సంక్రాంతి అంటే నాకు చిన్నప్పుడు కైట్స్ ఎగిరేయడము, ఇంట్లో నోముకొనేది, మాకు నువ్వుల బెల్లం పెట్టి నువ్వుల బెల్లం తిని నూరేళ్ళు బతుకని ఆశీర్వదించేవాళ్ళు పెద్దవాళ్ళందరూ. సో ఇది ఒక మంచి మూమెంట్ ఫెస్టివల్ మాకు. అంటే తెలంగాణ కాబట్టి ఆంధ్రాతో కంపారిజన్ చేస్తే తెలంగాణలో కొంచెం సంక్రాంతి ఎంతైనా తక్కువ. బట్ ఈ నోములు ఇవి లేడీస్కు సంబంధించిన ఎక్కువ ఉండేవి. ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి తెల్లారి అందరికి ఉన్నట్టే కర్రీ అనే ఒక ఫెస్టివల్. సో ఎంజాయ్ చేస్తారు కూడా. సంక్రాంతి అంటే వెయిటింగ్. శర్వానంద్తో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది అనుపమ? Sharvanand, as we know, he's a very talented actor. Yes. And so I was a bit like such a good performer, and acting with him, I was a bit nervous in the beginning. But Tarvata, in the first day itself, we got into, we came to know each other, and we could, what do you say, that rapport happened there. So it was very easy working with him, and I feel so happy and proud to be a part of this film, acting with him. And I'm really impressed with a lot of subtle expression kind of things what he has given in the film. Too beautifully handled. ఓకే, మరి లాంగ్వేజ్ ఏమైనా ప్రాబ్లం అయిందా? కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎంత షాకింగ్ అంటే మలయాళీ అమ్మాయి మొత్తం తెలుగు డబ్బింగ్ చెప్పింది తనే. సో ఇంట్రెస్ట్ లేదు, ఫస్ట్ టైం నేనే చెప్తానని డబ్బింగ్ చెప్తే మనకు చాలా, అంటే దాంట్లో క్యారెక్టర్ బేసిక్గా తను ఆస్ట్రేలియా నుంచి వస్తుంది. సో ఎన్ఆర్ఐ వచ్చి రాని తెలుగు మాట్లాడుతున్నట్లే మాట్లాడాలి. చాలా బాగుంటుంది కదా, చాలా బాగా మాట్లాడింది. I thank them for the compliment. Confidence they had in me, because in Aa and Premam also I did the dubbing, but that was a bit more less than this, the dialogues I had. But in this I had konjam ekkuva undi dialogues. When we compare with that, throughout the film it was there. So it was a great risk for them. No risk. We are enjoy. బాగుంది కాబట్టి we are accept. లేకపోతే ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ ని పెట్టేసుకుంటారు కదా. రైట్, ఇప్పుడు 3 generations లో ఉన్న రిలేషన్షిప్ ని చూపించారా, లేదంటే వీళ్ళిద్దరి లవ్ బేస్గా సాగుతుందా, ఎలా ఉండబోతోంది? అంటే లవ్ పార్ట్ ఈజ్ మెయిన్ పార్ట్ ఏనండి ఫిలింలో. అంటే నేను ఎప్పుడు సినిమా చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ సినిమా తీసామనుకో యూత్ అసలు కనెక్ట్ కారు. సో డెఫినెట్గా ఇవాళ యూత్ కూడా ఇన్వాల్వ్ అవుతేనే సినిమా ఈజ్ ఎ బిగ్ ఫిలిం అవుద్ది. సో ఓన్లీ ఫ్యామిలీ మీద తీస్తే కుదరదు. అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచి చాలా కేర్ తీసుకున్నాం. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ, వీళ్ళిద్దరు క్యారెక్టరేషన్స్. సో ఇవాళ స్క్రీన్ మీద చాలా బాగుంటుంది, వాళ్ళ క్యూట్గా లవ్ స్టోరీ ఉంటుంది, మంచి సీన్స్ ఉంటాయి. బట్ మెయిన్ కంటెంట్గా చూస్తే ఇస్ అబౌట్ 3 generation. ఒక 40 years బ్యాక్ మన ఫాదరు మన గ్రాండ్ ఫాదర్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, తర్వాత సిటీకి వచ్చాము, ఇప్పుడు చాలామంది అబ్రాడ్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఒక 40 yearsలో 3 generationలో ఎంతో మన లైఫ్ స్టైల్స్ మారిపోయాయి. దాని మీదే బేస్ థీమ్ స్టోరీ ఉంటుంది. బట్ ఈరోజు నాకు చాలా హ్యాపీ ఏంటంటే యూఎస్లో రిలీజ్ అయ్యాక ఆల్మోస్ట్ ఐ అటెండ్ ఒక 10 calls అక్కడి నుంచి వచ్చాయి. ఒక 2-3 calls అయితే వాళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడే టీయర్స్ వచ్చేసాయి. అంటే దే ఆర్ కనెక్టెడ్. మేము ఏదైతే రీచ్ చేయాలనుకున్నామో యూఎస్లో చూసిన కొంతమంది, మేము 30 screensే రిలీజ్ చేసాం.
ఓకే. దాంట్లో నాతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళు ఒక 10 మెంబర్స్ ఫోన్లో మాట్లాడారంటే వీఆర్ రీచింగ్ మోర్. మేము ఏదైతే చెప్పాలి సినిమా ద్వారా, ఏదైతే ఎంటర్టైన్మెంట్ ద్వారా చెప్పాలి, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ మ్యూజికల్గా అన్ని విధాలుగా ప్యాకేజ్ చేసాం. డెఫినెట్గా రేపు ఇక్కడ ఒక బ్లాస్ట్ రిపోర్టే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను తెలుగులో, రేపు మార్నింగ్ షో కాగానే పిలిచి. రైట్. వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. శతమానం భవతి హీరోయిన్ అనుపమ, ప్రొడ్యూసర్ దిల్ రాజుతో మనం మాట్లాడుతున్నాం. రాజు గారు, ఆ పాటలు వింటుంటే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. స్క్రీన్ ఎంత నిండుగా ఉందో, పాటలు కూడా వీణుల విందుగా చాలా బాగున్నాయి. మిక్కీ జే మేయర్ అయితేనే వీటికి సెట్ అవుతారా, ఎలా తీసుకున్నారని ఎలా సెలెక్ట్ చేశారు? అంటే నాకు మిక్కీతో మంచి వేవ్ లెంత్ అండి. అంటే కొత్త బంగారు లోకం కానీ, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు, సుబ్రహ్మణ్యం పర్సెల్, కేరింత 4 ఫిల్మ్ చేశాను. అన్నీ కూడా మ్యూజికల్ హిట్స్ మా బ్యానర్లో చేశాయి. సో ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచే సో దీనికి అన్ని న్యాచురల్ మన విలేజ్లో ఉండే మూమెంట్స్, ప్లెజెంట్ మెలోడీస్, అలాంటి ట్యూన్స్ కావాలి. సో ఆల్మోస్ట్ చాలా వర్క్ చేశాడు మిక్కీ. ఎప్పటికప్పుడు ట్యూన్ అనుకుంటూ చేసుకుంటూ ఒకటొకటి చేసుకుంటూ వచ్చాము. అందుకే ఇంత సూపర్బ్ మ్యూజిక్ కుదిరింది. సేమ్ టైం మీరు ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అన్ని అచ్చమైన తెలుగు పదాలతోనే పాటలు ఉంటాయి. మీకు ఒక్క సాంగ్లో కూడా ఇంగ్లీష్ వర్డ్ అనేది, ఇంకొక అదర్ లాంగ్వేజ్ వర్డ్ అనేది వినిపించదు. స్వచ్ఛమైన తెలుగు లిరిక్స్తోనే ఉంటుంది. సో దానికి నా లిరిక్ రైటర్లు కానీ, డైరెక్టర్ ఇన్పుట్స్ కానీ, మిక్కీ, సో ఇస్ ఎవ్రీవన్ అంతా ఇన్వాల్వ్ అయ్యి జాగ్రత్తగా చేశారు. రైట్. శతమానం భవతి టైటిల్ వెనుకున్న కథ ఎవరు సజెస్ట్ చేశారు? ఇంత మంచి టైటిల్ నేనే ఒకరోజు ఈ కథ గురించి ఆలోచిస్తుంటే ఒక బ్యూటిఫుల్ ట్రెడిషనల్ టైటిల్ కావాలి ఈ కథకి అని చాలా రకరకాల టైటిల్స్ అనుకున్నాను. ఒకరోజు టెంపుల్లో మేము నిజామాబాద్ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమల లాగా కట్టాము ఒకటి. సో అక్కడ విగ్రహ ప్రతిష్టాపన అన్నీ అయిపోయిన తర్వాత వివి వినాయక్ వీళ్ళందరూ అక్కడికి వస్తుంటే ఆలోచిస్తుంటే సడన్గా పంతులు గారు ఆశీర్వదిస్తున్నారు వినయ్ని, వివి వినాయక్ని. దాంట్లో శతమానం భవతి అని కనెక్ట్ అయ్యాను. అరే చాలా బాగుంది ఈ టైటిల్, మన కథకి ఏంటి అని మళ్ళీ ఆలోచించుకుంటే యాప్ట్ అక్కడే హరీష్ శంకర్, వివి వినాయక్ అందరూ ఉంటే అనేసాను ఈ కథకి టైటిల్ అనుకుంటానంటే అసలు అద్భుతంగా ఉందన్నారు. సో అలా ఆ టైటిల్ అనుకుని మీ మైండ్ ఎప్పుడు ఎక్కడున్నా ఇంకా సినిమాల గురించి వర్క్ చేస్తూనే ఉంటుందా? అంటే ఒక స్క్రిప్ట్ జరుగుతుందంటే ఆ సినిమా కంటిన్యూ, ఇప్పుడు రేపు రిలీజ్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నట్టే, కానీ అదే రేపు ఏంటి ఎలా రాబోతుంది దాంట్లోనే ఉంటాను. రైట్. అండ్ అనుపమ, మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ ఆర్ ఫ్రమ్ కేరళ. ఎందుకు, ఎనీ పర్టికులర్ రీజన్? I have no idea why that is. Maybe Telugu people love us so much. ఐశ్వర్య రాయ్, నయనతార, అనుపమ అండ్ ఆల్మోస్ట్ కేరళ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఎందుకంటారు? I have no idea about that. ట్రెడిషన్. Yeah, maybe our mind. కేరళ గర్ల్స్ అందరూ చాలా ట్రెడిషన్గా ఉంటారు కాబట్టి మా తెలుగు వాళ్ళకి ఈజీగా నచ్చేస్తారు. వెరీ సింపుల్ అది. అంటే ఇప్పుడు మీరు బాంబే నుంచి బాలీవుడ్, మీరు నార్త్ ఇండియా నుంచి తీసుకుంటే వాళ్ళకి నార్త్ ఇండియా లుక్ చిన్న గ్లామరస్కు బాగుంటారు. సో మనకు తెలుగు వాళ్ళకి దీనికంటే కొంచెం ట్రెడిషన్ గర్ల్స్ కావాలి. సో అందుకే వాళ్ళు ఈజీగా మనకు కనెక్ట్ అవుతారు. సో అనుపమని కూడా మీరు అందుకే సెలెక్ట్ చేశారు అనుకుంటా. న్యాచురల్, ఇస్ అ గుడ్ పర్ఫార్మర్. మనకు కావాల్సినట్టు ఇస్ అ గుడ్ లుకింగ్ గర్ల్, ఒక ట్రెడిషనల్ గర్ల్ కావాలి నాకు సో సినిమాకి. సో అలా అనుపమ సెట్. రైట్. మెగాస్టార్ 150 మూవీ అండ్ బాలయ్య గారి 100 మూవీ, గౌతమిపుత్ర శాతకర్ణి అన్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. శతమానం భవతి వాటికి పోటీ ఇస్తుంది అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే సపరేట్ ట్రాక్సా, ఏంటి మీ ఐడియాలజీ? అంటే ఇప్పుడు 150 చిరంజీవి గారిది కమర్షియల్ ఎంటర్టైనర్. ఓకే. బాలయ్య గారు 100 డేస్ ఫిలిం ఒక హిస్టారికల్ ఫిలిం.
సో ఆ సినిమాలు చూసిన ఆడియన్స్ శతమానం భవత్ కంపల్సరీ చూస్తారనేది మా క్యాలిక్యులేషన్. బికాస్ శతమానం భవత్ అనేది ఓల్ ఫ్యామిలీ కలిసి వెళ్ళాల్సిన సినిమా. 60 to 60 years మా 60 ఏళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర నుంచి మనమడిని తీసుకొని వెళ్ళాల్సి ఓల్ ఫ్యామిలీ పండగ మూడ్లో వెళ్ళాల్సిన సినిమా శతమానం భవతి. ఆ సినిమాలు చూస్తారు, శతమానం భవతి చూస్తారు. సో అందుకే నేను ఒక స్లోగన్ చెప్తున్నాను, సినిమాలన్నీ బాగుండాలి, అందులో మా సినిమా ఉండాలి. సో అదొక మంచి నడుస్తోంది, మంచి ఒరవడి. ఇప్పుడు మెగాస్టార్ విషెస్ చెప్పారు, బాలకృష్ణ విషెస్ చెప్పారు, శర్వానంద్ చెప్పారు, మీరు చెప్తున్నారు. ఒక మంచి కల్చర్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ 2016 కూడా అలాగే అన్ని సినిమాలు వర్క్ అయ్యాయి. సో అల్టిమేట్గా ఆడియన్స్ మనం ఏది చెప్పినా వాళ్ళకు సినిమా నచ్చితేనే సినిమాలు చూస్తారు. ఓపెనింగ్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు, లాంగ్ రన్లో నిలబడే సినిమాలన్నీ మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి బాగుంది, బాగానే ఉంది, చాలా బాగుంది, ఇలా మాట్లాడుతుంటేనే సినిమాలు ఆడతాయి. ఎస్పెషల్లీ ఫెస్టివల్ అనే వరకు అన్ని సినిమాలు చూస్తారు ముందు ఆడియన్స్. దాంట్లో ఇస్ ద బెస్ట్ ఫిలిం ముందుకెళ్తుంది, సెకండ్ బెస్ట్ రన్ ఉంటుంది, అలా థర్డ్ బెస్ట్ ఉన్నప్పుడు కమర్షియల్గా నిలబడిపోతాయి. సో ఈజ్ ఏ ప్యాటర్న్. ఎక్స్ప్రెస్ రాజాతో లాస్ట్ ఇయర్ వచ్చారు శర్వానంద్, ఇప్పుడు శతమానం భవతితో వస్తున్నారు. అంటే సంక్రాంతి హీరో అని ముద్ర వేసేసారు శర్వానంద్. అలా ఏముండదండి, అంటే ఇప్పుడు అది కుదరడం. ఇప్పుడు శతమానం భవతి బేస్ అంతా సంక్రాంతి బేస్తో ఉంది కాబట్టి ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం, లేకుంటే చేసేవాళ్ళం కాదేమో. ఓకే, వి డోంట్ నో. అంటే ఇలా అనుకుంటే ఏది జరగదు. ఇప్పుడు స్టార్ సినిమాలకేమో దే విల్ టార్గెట్ ఫర్ ఫెస్టివల్. సో ఫెస్టివల్ ఉన్నప్పుడు సినిమాలు ఒక్కోసారి ఏంటంటే రెవెన్యూస్ అద్భుతంగా చూపించేస్తాయి ఫెస్టివల్ మూడ్లో. సో శర్వానంద్ లాస్ట్ ఇయర్ వచ్చాడు, ఈ ఇయర్ వచ్చాడు, నెక్స్ట్ ఇయర్ వస్తా అంటే అది పర్మనెంట్ ఏం కాదు. సో వాళ్ళు ప్రాజెక్ట్ రన్నింగ్ని బట్టే సినిమా రిలీజ్ ఉంటుంది. సిచ్యువేషన్ డిమాండ్స్ అంటారు. అనుపమ, మీరు ప్రేమం చేశారు, చేశారు, ఇప్పుడు శతమానం భవతి చేశారు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీ నుంచి? శతమానం భవతి రేపు రిలీజ్ అయ్యాక డెఫినెట్గా వస్తుంది. That is the biggest compliment, I think. అంటే బికాజ్ షీఈ్ రేపు నేను చెప్తున్నాను కదా, అమ్మాయి పర్ఫార్మెన్స్ కానీ తను చేసిన, ఇందాక చెప్పాను కదా, ఒక మలయాళీ గర్ల్ అయినా తెలుగు పట్టుబట్టి డబ్బింగ్ చెప్పడము, ఎక్స్ప్రెషన్స్. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాలి, 4th డేనో 3rd డేనో షూటింగ్ జరుగుతుంది శర్వాకు అమ్మాయి మధ్యలో. నేను మానిటర్ దగ్గర ఉన్నాను, వాళ్ళిద్దరు వచ్చి మానిటర్ చూసుకొని అమ్మాయి వెళ్ళిపోగానే శర్వా నా సైడ్ చూసి ఏంటన్నా అలా చేస్తుంది అంటే అంత ఇన్వాల్వ్డ్. మార్నింగ్ 7 గంటల కంటే 7 గంటలకు లొకేషన్కి వచ్చేసి తన సీను నేర్చుకొని దాంట్లోనే ఉండేది. సో అంత డెడికేషన్, అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే అవుట్పుట్ ఇవ్వగలిగింది. ఆసమ్. అంటే ఎవ్రీవన్, ప్రకాష్ రాజ్ గారు కానీ, జయసుధ గారు కానీ, శర్వానంద్ కానీ అందరు అప్రిషియేట్ చేశారు. అంటే ఒక అప్కమింగ్ గర్ల్ వచ్చి అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటే అంత ఇన్వాల్వ్తో ఒక టీం అంతా పిల్లలందరూ ఉండేవాళ్ళు, చాలా గోల, వాళ్ళతోనూ కూర్చొని ఆడుతూ ఉండేది, ఖాళీగా ఉండేది కాదు. వాళ్ళతో ఏదో ఒక గేమ్ బాగా ఎంజాయ్ చేశారు. చాలా ఎంజాయ్ చేసింది. Very much. We were playing Ludo throughout the shooting. We were playing Ludo, enjoying. I told na full celebration. So I loved the set. I loved the people around. So that and he was there most of the days, I guess. So he has been caring us so much, and he was behind our comfort and everything. So maybe that's why I'm in love with the team. సో సంక్రాంతి ముందే అయిపోయింది మీకు? yeah, surely. ఓకే. అండ్ ఈ శర్వానంద్ కానీ ఇప్పుడు చాలా మంది ఆర్టిస్ట్తో మీరు చేశారు, ఎలా అనిపించింది, ఏం నేర్చుకున్నారు? A lot. Like we have Prakash Raj sir, Jayasudha ma'am, Naresh garu, Indraja ma'am, everybody. చాలా సినిమాలు చేసిన వాళ్ళు వాళ్ళంతా. Yes, very experienced people. But even in their behavior or the way they talk to us, we don't feel like that. We feel like when I call Tataya or Nanamma or Ammamma or Mavaya, I feel that inside my heart and I call them because I feel that intimacy with everybody. Great involvement. Yeah, involvement. Yeah, I loved them so much. ఓకే. రాజు గారు, ఇప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్, ఇంత పెద్ద కాస్ట్ పెట్టుకున్నారు కదా, అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? ఈ క్యారెక్టర్కి వీళ్ళు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు అని ముందే అనుకున్నారా? అంటే స్క్రిప్ట్ దగ్గర నుంచే ఒక్కొక్క క్యారెక్టర్ని డిఫెండ్ చేస్తూ వచ్చామని. అంటే ది స్టోరీ ఇన్ వన్ ఫ్యామిలీ. రేపు సినిమా చూస్తున్నప్పుడు ఇది ఒక సినిమాలా కనిపించదు. ఒక ఫ్యామిలీలో జరుగుతున్న స్టోరీ. అంటే మన ఇంట్లో జరుగుతుందా, మన పక్కింటి వాళ్ళ ఇంట్లో జరుగుతుందా, మన ఊర్లో ఎవరో ఒకరి ఇంట్లో జరుగుతుందా అన్నట్టే ఉంటుంది. కానీ ఇది సినిమా చూస్తున్న మన ఫీలింగ్ ఉండదు ఈ సినిమా. సో దానికి మేము ఎవ్రీ క్యారెక్టర్ని, సో గ్రాండ్ ఫాదర్ అంటే ఇలా ఉండాలి, సో ప్రకాష్ రాజ్ గారి లుక్ ఇలా ఉండాలి, గ్రాండ్ మదర్ అంటే జయసుధ గారు ఇలా ఉండాలి. ఇప్పుడు విలేజ్లో ఉన్న హీరో ఫాదర్ నరేష్ గారు, సో నరేష్ గారిది ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది, లేరీస్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు ఆయన క్యారెక్టర్.
సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండాలి, సో లుక్ దగ్గర నుంచి మదర్ ఎలా ఉండాలి. ఇప్పుడు వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, సో ఇంద్రాజ గారు మదరు, ఫాదర్ రాజా రవీంద్ర గారు చేశారు. సో వాళ్ళ క్యారెక్టరేషన్ ఎలా ఉండాలి. సో నెక్స్ట్ వీళ్ళ జనరేషను, ఈ అమ్మాయి ఎలా ఉండాలి, వీళ్ళ కజిన్స్ పిల్లలందరూ ఎలా ఉండాలి, అన్నీ చాలా హోంవర్క్ చేసాం డీటెయిల్డ్గా. అందుకే అంత షార్ట్ పీరియడ్లో సినిమాని కంప్లీట్ చేయగలిగాను. ఇంత మంచి అవుట్పుట్, అందరి పర్ఫార్మెన్స్లు చాలా అద్భుతంగా రావడానికి హోంవర్క్ ఎక్కువ చేశారు. ప్రకాష్ రాజ్, జయసుధ వాళ్ళిద్దరిని మూవీ హిట్ పేరుగా చేసేసినట్టున్నారు. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు దగ్గర నుంచి కంటిన్యూగా వాళ్ళ పేరు అంటే మా బ్యానర్లో ఆల్రెడీ వాళ్ళు ఇద్దరు బొమ్మరిల్లు చేశారు, కొత్త బంగారు లోకం చేశారు, వైఫ్ అండ్ హస్బెండ్గానే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు చేశారు, అండ్ పరుగులో వేరు చేశారు. సో నాకేంటో జయసుధ గారు ఇప్పటికీ ఇది నా 6th ఫిలిం, అన్నీ సూపర్ హిట్సే. జయసుధ గారు మా బ్యానర్లో చేసిన సినిమాలన్నీ. అండ్ అంటే ఒక న్యాచురల్, ఒక గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ లాగా ఉండి సినిమా అంతా రన్ చేయాలి వాళ్ళు. సో వాళ్ళ ద్వారా కథ ఓపెన్ అయ్యి మొత్తం రన్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ సీన్లోనే వాళ్ళు ఓపెన్ చేస్తే మనం ఓన్ చేసుకోవాలి. అరే మన నానమ్మ మన తాతయ్య, మన అమ్మమ్మ మన తాతయ్య లాగా ఉన్నారే అంటే ఎవ్రీ వన్ కనెక్ట్. ముందు ఏదో ఇది ఒక సినిమాలాగా కాకుండా చాలా జాగ్రత్త తీసుకున్నది అదే. ఎవరి పర్ఫార్మెన్స్లు కూడా ఒక న్యాచురల్ పర్ఫార్మెన్స్లు, మన ఇంట్లో జరుగుతున్న పర్ఫార్మెన్స్లే ఉంటాయి. రైట్. అనుపమ, ఇప్పుడు మీరు మంచి ఫామ్లో ఉన్నారు, ఇంకా మీదట ఎంత చూజీగా వెళ్ళబోతున్నారు? It's about getting good scripts, good characters and all the things. So I don't know how far I have knowledge about it, but I'm trying my best to choose the best. I want to do things versatile. From I mean, every character should be different. So I'm looking up to such kind of films. ఓకే, ఫైనల్లీ ఏం చెప్తారు టీవీ యూఎస్కి? Yeah, thank you so much for loving me for Aa and Premam. Now our film is coming, Shatamanam Bhavati. So I wish you guys will celebrate the Sankranti along with our team, Shatamanam Bhavati. Please do go and watch our film in the theatres. Thank you. రైట్ రాజు గారు, శతమానం భవతి అంటే 100 ఏళ్ళు చల్లగా ఉండు అని. సో శతమానం భవతి సినిమా కూడా 100 రోజులు ఇంకా అంతకంటే ఎక్కువ ఆడాలని టీవీ నేను కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ లక్. టీవీ నైన్ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. సో థియేటర్కి వెళ్ళి చూడండి, సినిమా చాలా బాగా నచ్చుతుంది. మీ ఇంట్లో జరిగిన కథలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ అనుపమ. అది శతమానం భవతి మూవీ టీంతో చిట్ చాట్. శతమానం భవతి సంక్రాంతికి ఖచ్చితంగా చూడాల్సిన ఫిలిం అని దిల్ రాజు గారు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు టీవీ 9.